హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరే, నిన్నటి వీడియోకి ఈరోజు కంటిన్యూషన్. నిన్నటి వీడియో గుర్తుంది కదా, చెర్ల హాస్టల్లో ఒకరోజు నా జీవితం అని చెప్పని పార్ట్ 1 చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే ఒకసారి దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి, నా ఛానల్లో ఉంటుంది. రైట్, ఇక పార్ట్ 2. సరే, ఆ రోజు ఆ విధంగా 15 రూపాయలు పోయాయి. సరైన ఫుడ్ లేదు, కొత్త వాతావరణంలో దోమలు కుడితే సరైన నిద్ర రాక ఆ రోజు అంతా గడిపాను. అట్లా ఎట్టకెలకు తెల్లారింది. తెల్లారిన తర్వాత చెప్పా కదా, వాష్రూమ్స్ అక్కడ ఉండవని చెప్పి ఉంటాయి, అంత హైజెనిక్గా ఉండవు, కంఫర్ట్గా ఉండవు. సరే, దగ్గరలోనే ఒక చెరువు ఉంది, చెరువు దగ్గరికి వెళ్ళాం, కాలకృత్యాలు తెచ్చుకున్నాం. హాస్టల్లోనే ఫస్ట్ టైం స్నానం చేశాను, బట్టలు వేసుకున్నాను. ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ ఏదో అన్నం కూర వండారు, పప్పు అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. సరే, మళ్ళీ పట్టుకున్నాను. దాంతోపాటు తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ బాక్స్ కూడా మధ్యాహ్నానికి ఏం చేయాలంటే బాక్స్ పట్టుకోవాలి, మళ్ళీ లంచ్ పెట్టినప్పుడు. ఇప్పటిలాగా అప్పుడు ఎండిఎం లేదు, బాక్స్లో కూడా కొద్దిగా పట్టుకుని దాచుకున్నాను. సరే, స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్దామంటే హెడ్ మాస్టర్ గారు వద్దన్నారు కదా, స్కూల్లో చేర్పించుకొని అని చెప్పారు కదా. స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఏం చేయాలో అర్థం కాదు. సరే, హాస్టల్లోనే ఉన్నాను. అప్పుడు స్కూల్ 10 o'clock అనుకుంటా, పిల్లలంతా వెళ్ళిపోయారు. ఇక 11 ఆ టైం అయితే 10-11 అవుతుందేమో. ఈ లోపల మమ్మల్ని ఇద్దరిని కూడా మా నాన్న ఇటు తీసుకొచ్చాడు, దుమ్మూడి నుంచి చెర్ల తీసుకొచ్చాడు కదా. మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే, చెర్ల దగ్గరలో ఒక ఊరు ఉంటుంది, చెర్ల దగ్గరలో కొత్తూరు అని ఉంటుంది, ఆ ఊరిలో ఉంటుంది అన్నమాట. తను ఒక్కతే ఉంటుంది. తను మమ్మల్ని చూడడం కోసం, అంటే మనమల్లిని మమ్మల్ని చూడడం కోసం వచ్చిందనమాట ఇంటికి. అంటే ఇంచుమించుగా మేము ఇటు వచ్చాం, అటు వెళ్ళింది. ఇక దాంతో తెల్లారి ఆమె బయలుదేరి మా దగ్గరికి వచ్చింది. ఇట్లా హాస్టల్లో జరిపించారని చెప్పంటే చూడడం కోసం. ఎంత 11 ఆ టైంకి వచ్చి ఉంటుంది. మా అమ్మ ఏం చేస్తుందంటే, సరే పిల్లల దగ్గరికి వెళ్తున్నారు కదా అని చెప్పని మా అమ్మ నా కోసం, సరే పిల్లలు తిన్నారో లేదో అని చెప్పనేమో కిచిడి చేసి పంపించింది. సరే, మా అమ్మమ్మ క్యారేజ్లో ఆ కిచిడి పట్టుకుని వచ్చింది. చేతిలో క్యారేజీ, ఆమెకు సంబంధించినటువంటి ఒక చిన్న సంచి, ఒక చీర ఉంటాయి కదా, అవన్నీ కలిపి పట్టుకుని వచ్చింది. చాలా దూరం నుంచే నేను మా అమ్మని చూశాను. ఆమె కూడా హాస్టల్ తెలియదు కదా, వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ హాస్టల్ దగ్గరలోకి వస్తుంది. ఇక నేను చెప్పలేను కానీ నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. చాలా చిన్న పిల్లోడిని, ఇప్పుడు 7th క్లాస్ అని చెప్పాను కదా, బాగా పొట్టిగా ఉండేవాడిని. నేను 9thలో ఒకేసారి పెరిగాను, 7th క్లాస్లో ఒక 5th క్లాస్ పిల్లోడంత హైటే ఉండేవాడిని. కొంచెం అప్పుడు నా పిల్లలంతా కూడా గేలి చేసేవారు కూడా, బాగా పొట్టోడు అని చెప్పని, అంత పొట్టిగా ఉండేవాడు అనమాట. పరిగెట్టుకుని వెళ్ళి, నాకు బాగా గుర్తు, ఆ మోకాలను అవి గట్టిగా పట్టుకొని ఒకటే ఏడుపు, అమ్మమ్మ నేను ఇక్కడ ఉండను, ఈ హాస్టల్లో ఉండను, నేను నీతో పాటు కొత్తూరు వచ్చేస్తాను, అవసరమైతే చదువుకోను, కూలి పని అయినా చేసుకుంటా, ఇక్కడైతే ఉండను, నాకు ఉండబుద్ధి కావట్లేని చెప్పి పొలవమని ఏడిచాను నేను ఒకవైపు. ఈ లోపల మా తమ్ముడు అశోక్ ఇద్దరు ఏడుస్తుంటే, అమ్మ సరే ఏడవకండి, మిమ్మల్ని నేను దుమ్మూడు తీసుకెళ్ళి మీ నాన్నకప్ప చెప్తాను, అక్కడ స్కూల్లో చదివించమని చెప్తాను, మీ నాన్న అడుగుతా కదండి అని చెప్పి అని ముందు ఆ తెచ్చినటువంటి కిచిడిని తినమని పెట్టి హాస్టల్ వారి మీద కూర్చోబెట్టి తినమని చెప్పింది. సరే, ఒకవైపు ఏడుస్తూ ఇంకోవైపు ఆకలి, ఆ ఏడ్చుకుంటూ మొత్తం మీద ఏదో రకంగా తిన్నాను. తిన్న తర్వాత అప్పుడు ఆర్టీసీ బస్సులతో పాటు దేవస్థానం బస్సులు ఉండేవి, వాటిలో ఆ బస్సులో ఎక్కి మొత్తం మీద దమ్ముకోవడానికి వచ్చాం. ఇవి వచ్చేసే టైంలో ఈ కిచిడి తిన్నాక అదే గుర్తొస్తుంది, తేనుపులు అయ్యే గుర్తొస్తుంటాయి. ఆ కిచిడి మా అమ్మ బాగా చేస్తుంది, ఈవెన్ నేను కూడా కిచిడి బాగా చేస్తాను. నేను చేసేటువంటి కిచిడి కూడా మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం, మా పాపకు కూడా బాగా ఇష్టం. ఆ కిచిడి అలా గుర్తుండిపోయింది అనమాట. అది సరే, ఎట్లాగా అవన్నీ ఊహించుకుంటూ అట్లా అదే గుర్తొచ్చుకుంటూ ఏడుచుకున్నటువంటి మమ్మల్ని కాళ్ళు పట్టుకుని ఊరికే రిపీటెడ్గా అవే గుర్తు వస్తున్నాయి నాకు. అట్లా మొత్తం మేము నడుచుకుంటూ కాదు, బస్సులో వచ్చేసాం, దుమ్మగూడెం చేరుకున్నాం. దుమ్మగూడెం చేరుకున్న తర్వాత
మా అమ్మమ్మ కొద్దిసేపు సరే పిల్లల్ని ఇక్కడే పెట్టి అక్కడ ఏడుస్తున్నారు ఉండట్లేదని చెప్పేసి మా అమ్మమ్మ కొద్దిసేపటి తర్వాత వెళ్ళిపోయింది. తర్వాత మా తమ్ముడికి చిన్న స్కూల్లో కనుక ప్రైమరీ స్కూల్ కనుక వాడు 3rd క్లాస్ అనుకుంటా ఈజీగానే అడ్మిషన్ తీసుకున్నారు. వాడిని మళ్ళీ ఏమనలేదు, సర్లే వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నేను 7th క్లాస్ కనుక నేను స్కూల్కి వెళ్తే మా నాన్న ఏం చేశాడు, నువ్వే వెళ్ళి జాయిన్ అవ్వని చెప్పాను. సరే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే స్కూల్లో నన్ను మళ్ళీ చేర్పించుకోమని చెప్పారు. ఒకసారి ఒక స్కూల్లో టీసీ తీసుకుంటే మళ్ళీ అదే టీసీతో ఆ స్కూల్లోనే చేరడం అనేది కుదరదు అని వాళ్ళు చెప్పారు. చేసేదేమీ లేక వేరే స్కూల్లో చేరట్లేను, ఏం చేయాలో తెలియక రోజుకు ఒకసారైనా సరే స్కూల్లోకి వెళ్ళి టీచర్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాడిని, చేర్పించుకోండి అని. సరే ఈ క్రమంలో నేను ఒక రోజు స్కూల్ దగ్గర రోజులాగే వెళ్తున్నాను, తిరిగి వచ్చేస్తున్నాను స్కూల్కి వెళ్ళట్లే. నేను స్కూల్కి అయితే వెళ్ళట్లే కదా, ఊర్లో ఒక కాంగ్రెస్ నాయకుడు, కరెక్ట్గా తెలియలే కానీ పార్టీ ఏదో, పార్టీలు చెప్పకూడదులే కానీ కొంచెం యూత్ అనమాట, ఎవరు దల్లి ప్రసాద్ రెడ్డి అని చెప్పని మా నాన్నగారికి ఫ్రెండ్ అయిన వాళ్ళ అబ్బాయి అనమాట. ఆయనని చూశాడు, అడిగాడు, అరే నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదు ఏంట్రా అని చెప్పాను. మా ఊర్లో అప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే, స్కూల్కి ఎవరైనా వెళ్ళకపోతే ఈ ఊర్లో కొంచెం యూత్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి సెట్ చేసేవారు. ఎందుకంటే మా ఊరి మీద గోదావరి ఒడ్డున స్కూల్కి వెళ్ళకుండా గోదావరి కొట్టుకు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని 1-2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకని చెప్పని పిల్లలు ఎవరన్నా స్కూల్కి వెళ్ళకుండా బయట తిరుగుతుంటే వాళ్ళని ఏ క్లాసు ఏంటి అని చెప్పి అడిగి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టడం అట్లా జరిగాయి. ఈ క్రమంలో ఈ దల్లి ప్రసాద్ రెడ్డి అనేటువంటి అన్నయ్య అని చెప్పనొచ్చు, మనకు బ్రదర్ మంచి హెల్ప్ చేశాడు అన్నట్టు రోజుల్లో. మనం ఐ హ్యావ్ టు రిమెంబర్ హిమ్. ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా ఈ వీడియోలో నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, ఎప్పుడు చెప్పేటువంటి సందర్భం రాలేదు. రైట్, అయితే ఈయన ఏం చేస్తాడంటే హెడ్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, హెడ్ మాస్టర్ గారు కదా స్కూల్లో టీచర్స్ ఉంటారు, హెడ్ మాస్టర్ గారి చాంబర్ తీసుకెళ్ళి అడిగారు, ఈ బాబుని ఎందుకు చేర్పించుకోవట్లేదు అని చెప్పి. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదే స్కూల్లో టీసీ ఇచ్చాం కనుక మళ్ళీ రీఅడ్మిషన్ ఇవ్వడం కుదరదు అని చెప్పన్నాడు. పాప ఆయన కూడా ఏం చేయలేడు కదా. అయితే ఒక మాట చెప్పారు, హెడ్ మాస్టర్ గారు ఒప్పుకుంటే ఆయన యొక్క డిస్క్రిమినేషన్ పవర్స్ తోటి అడ్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పన్నాడు. దాంతో మళ్ళొకసారి ఆయన ఒక అప్లికేషన్ రాసి ఇచ్చాడు, అరే హెడ్ మాస్టర్ గారితో సంతకం పెట్టించుకో అని చెప్పి రిక్వెస్ట్ చేసుకో అని చెప్పారు. సరే అని చెప్పి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు హెడ్ మాస్టర్ గారు లీవ్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకం పెట్టించుకొని స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ విధంగా నేను మళ్ళీ 7th క్లాస్లో జాయిన్ అయ్యి, 7th క్లాస్లో 141 మంది ఉంటారు, 141. నాది 141వ నెంబర్. అప్పుడు 36 మంది ఆ సంవత్సరంలో ఆ ఇయర్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారు, పాస్ అయ్యారు. ఆ సంవత్సరం 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్ కూడా లీక్ అయింది, రెండోసారి పరీక్షలు రాశాను. ఆ 141 మంది పాస్ అయిన వారిలో నేను కూడా ఒకరిని 7th క్లాస్లో పాస్ అయిన వాడిని. ఆ విధంగా నేను 7th క్లాస్ పాస్ అయ్యి ఆ తర్వాత 8థ్కి ప్రమోట్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. అట్లా నేను ఒకరోజు హాస్టల్లో గడిపినటువంటి అనుభవం ఉంది. ఓకే, మరికొన్ని మంచి విషయాలతోటి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.